వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏపీ శాసనసభ సమావేశాల్లో ఎథిక్స్ కమిటీ ఇప్పటికే సమావేశమై సరికొత్త నిర్ణయాన్ని త్వరలో తీసుకోబోతోంది. ఏంటనేది మనం చూసాం ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు వారి 10 మంది ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావట్లేదు. శాసనమండలిలోంచి వాకౌట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ నడుస్తున్నాయి. సో అసెంబ్లీకి రాకుండా ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపలికి చర్చల్లో పాల్గొనకుండా బయట వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, ఈ దొంగ సంతకాలు పెట్టేటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలి. ముందుగా ఇది ప్రజలకి స్పష్టంగా తెలియజేయాలి. అమ్మ, మీ నియోజకవర్గపు ఎమ్మెల్యే ఇగో ఇలా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు తప్పితే లోపలికి రావడం లేదు. ఇది కేవలం హాజరు చూపించుకునేటువంటి ప్రయత్నమే. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అని చెప్పి మొత్తం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వాళ్ళ చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రచారం చేయడానికి ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోబోతుందనేది తెలుస్తున్నటువంటి అంశం. సభకు రాకపోయినా వచ్చినట్టుగా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతూ ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు. ఏపీ ఎమ్మెల్యేల జీతాలు ఎంత? 1,25,000 రూపాయలు బేసిక్ శాలరీ అండ్ వేరియస్ అలవెన్సెస్. 1,25,000 కాన్స్టిట్యూయెన్సీ అండ్ అదర్ అలవెన్సెస్ 25,000, ₹1,00,000 పర్ మంత్. ఇది కాకుండా అకామిడేషను, ట్రావెల్ బెనిఫిట్స్, మెడికల్ కేరు, పెన్షన్ అపాన్ రిటైర్మెంటు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట వీళ్ళకి వచ్చేటువంటిది. స్టేట్ వైడ్ కూడా ఎంత ఏంటనేది ఇచ్చారు. అది పక్కన పెట్టేస్తే తెలంగాణలో 2,50,000 ఇస్తున్నట్ట. లోయెస్ట్ త్రిపుర, మేఘాలయాలో ఎమ్మెల్యేకి పాపం 20,000 రూపాయలు శాలరీ అండి అక్కడ. అయినా సరే వాళ్ళు ఇలాగా మేము సభకి రాము, సంతకాలు పెట్టి జీతాలు తీసుకెళ్ళిపోతాము ఇది అని వాళ్ళు ఎక్కడ ఏం చెప్పట్లా. 20,000 మేఘాలయ, త్రిపుర అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి. మన వాళ్ళని అక్కడికి పంపిద్దాం ఒకసారి, ఈ దొంగ సంతకాలు పెట్టి వెళ్ళినటువంటి వాళ్ళని. ఎందుకంటే తెలుస్తుంది కదా చాలా క్లియర్గా ఏముంది అనేటువంటిది. సో ఈ 1,25,000 ప్లస్ ఈ అలవెన్సెస్ ఏవైతే పొందుతున్నారో వీళ్ళందరి మీద కూడా అనర్హత వేటు వేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇటు ఒకటేమో కోర్టులో ఉంది, దానికి సమాధానాలు చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి జీతానికి కూడా ఆయన సమాధానాలు చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా. రాని వాళ్ళు రారు, వాళ్ళ మీద అనర్హత వేరు. కానీ వస్తున్నారు, దొంగ సంతకాలు పెడుతున్నారు, జీతాలు మాత్రం తీసుకుని వెళ్ళిపోతున్నారు, సభల్లోకి మాత్రం వాళ్ళు రారు. ఇలాంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి అన్నటువంటి పాయింట్ మీదే ఎథిక్స్ కమిటీ సమావేశం అయ్యి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద చర్చించింది. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు పెట్టి సమావేశాల్లో పాల్గొకుండా ఉంటే ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని ముందు వాళ్ళకి నేర్పించినట్టు అవుతుంది. ఖచ్చితంగా దీన్ని కట్ చేయాల్సిందే. అలాగే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన కూడా చర్చించారు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సభా నియమాల ప్రకారం ఈ 2 అంశాలు ఆమోదయోగ్యమైనవి కావు అని చెప్పి ఎథిక్స్ కమిటీ ఒక అభిప్రాయానికి వచ్చింది. వచ్చే సమావేశంలో నాటికి ఎమ్మెల్యేల హాజరు పట్టిన ముందు ఉంచాలంటూ శాసనసభ సెక్రటరీని కమిటీ ఆదేశించింది. సో ఇప్పుడు ఈ సెషన్స్ కాకపోయినా రేపు డిసెంబర్లో జరిగేటువంటి శీతాకాల సమావేశాలు, డిసెంబర్ లేదా జనవరి ఆర్ ఫిబ్రవరి బిఫోర్ బడ్జెట్ సమావేశాల కంటే ముందు కూడా ఉంటుంది కాబట్టి మనకి మార్చిలో అప్పుడు ఉంటాయి కాబట్టి, సో ఖచ్చితంగా మళ్ళీ డిసెంబర్లో ఏదో ఒక సమావేశం జరగవచ్చు, లేదా ఫిబ్రవరిలో జరిగేటువంటి అవకాశం ఉంది. అప్పటికి అనర్హత ఖచ్చితంగా వేసేయాల్సిందే ఈ హాజరు కాని వాళ్ళని. సో ఇక మిగతా వాళ్ళని ఎలాగో వేసేస్తాం, అందులో డౌట్ లేదు అనర్హత మీద అని చెప్పి కూడా డిసైడ్ అయిపోయింది. సో దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తే 4 వారాల పాటు ఆ విచారణని వాయిదా వేసింది. ప్రస్తుతానికి స్పీకర్ని, అలాగే అసెంబ్లీ సెక్రటరీని అండ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిని ఆయన్ని కూడా దీనికి సంబంధించి వివరణ ఇవ్వమని చెప్పి. సో దొంగ సంతకాలు పెడతారు, జీతాలు తీసుకుంటారు. ఇది దొంగతనం కాదా? వాళ్ళు పని చేయకుండా జీతాలు తీసుకోవడం అనేది దొంగతనం కాదా? అది ఎలా తినబుద్ధి అవుతుంది? పోని తీసుకుని దీన్ని ఏమైనా కార్యకర్తలు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, అసెంబ్లీ సమావేశాలు కాన్స్టిట్యుయెన్సీలో ఏమైనా చేస్తున్నారు దానికి అంటే మేము అది కూడా చెయ్యం. మా హక్కు ఇది, మేము తీసుకోవాలంతే. సమావేశాలకు రాకపోయినా మేము తీసుకోవాలంతే, మా జీతం అది. ఎన్నికల్లో ఖర్చు పెట్టి మరీ వచ్చాం మేము, అలాంటిది మేము ఇక్కడ సంపాదించుకోకపోతే ఎలా అన్నటువంటి అభిప్రాయంలో ఉంటే ఇది ఒక దుష్ట సాంప్రదాయం కిందే మారిపోతుంది. మరి ఏం చేద్దాం? దొంగ సంతకాలు పెట్టిన వాళ్ళని అనర్హత పెట్టి గురి చెయ్యాలా వద్దా? వాళ్ళు జీతాలు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.